మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామములో మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11 నుండి 14 వచనాల వరకు మనము ధ్యానించుకొనబోతున్నాం. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి, లేని వాళ్ళు శ్రద్ధగా ఆలకించండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు. దయచేసి తీసిన వాళ్ళు చదవండి. యెషయా గ్రంథము ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీరాంజనములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యములతో నీ కోట కొమ్ములను సూర్యకాంత కాంతములతో గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్త చదవాలి. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గల దానవై స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు. భీతి నీకు దూరముగా ఉండును. అది నీ దగ్గరకు రానే రాదు. ఈ సాయంకాలపు సమయంలో ప్రభువారు మనకిస్తున్న ఒక చక్కటి వాగ్దానము ఏమిటి అనంటే, నీవు భయపడనక్కరలేదు, భీతి నీకు దూరముగా ఉంటుంది. ఆమేన్. గతించిన కాలంలో నీవు నీ జీవితంలో వచ్చిన పరిస్థితులను బట్టి నీవు ఒకప్పుడు నువ్వు భయపడ్డావు. నిజమైన దేవుడు ఎవరో తెలియని రోజులో ఇది ఎట్లా దీన్ని పూర్తి చేయాలి, ఎట్లా ఈ పరిస్థితులను ఎట్లా ఎదుర్కోవాలి అని దానికి ఒక సరైన పరిష్కారము లేని సందర్భాల్లో ఒకప్పుడు నీ జీవితము భయముతో నలు దిశలు అలముక్కును. కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నిన్ను తన వెలుగులోనికి నిన్ను రప్పించి నీ హృదయములో ఉన్న భయములన్నిటిని తొలగించి నీ జీవితంలో ఉన్న ప్రతి భయము ఆయన తొలగించడానికే ఈ రాత్రి ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో నాతో మనతో మాట్లాడటానికి ఆయన ఆత్మ స్వరూపిగా ఈ రాత్రి ఆయన మన మధ్యలో ఉన్నారు అని విశ్వసించిన వారు అల్లిస్తారా? నీవు భయపడనక్కరలేదు అనంటే, గతించిన దినాల్లో నీ స్థితిని చూచి నీ పరిస్థితిని చూచి ఒకప్పుడు నువ్వు భయపడ్డావు, కానీ ఇప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని తెలుసా? నీ భారము యెహోవా మీద మోపుము,
అప్పుడు ఆయన నీ ఉద్దేశములు సఫలపరిచే దేవుడు, నీ ఆలోచనలు సఫలపరిచే దేవుడు, నీ మనసులో ఉన్న ఉద్దేశములు ఆయన నెరవేర్చే దేవుడు. ఇంకా ఈ రాత్రి అనేక మంది వారి వారి స్థితిని చూచి ఇక నా జీవితంలో ఈ సమస్యలకు ఈ సమస్యలకు ఈ చిక్కుముళ్లతో కూడిన ఈ సమస్యకు నాకు ఎటువంటి పరిష్కారం లేదు అని చెప్పి వారి జీవితాల్లో ఇప్పటికీ కన్యలతో భయముతో దిక్కుతోచని పరిస్థితిలో ఈ రాత్రి అనేక మంది ఉన్నారు. అటువంటి వారికి దేవుడు తన శక్తివంతమైన మాట వారికి ధైర్యము కలుగజేయును గాక. నీవు భయపడనక్కరలేదు, భీతి నీకు దూరంగా ఉంటుంది అనంటే ఈ మాటలో అర్థం ఏంటంటే ఒకప్పుడు భయము నీ నలు దిశలు వ్యాపించింది, నీవు దేవుని వైపు చూసావు. భయము నిన్ను నలు దిశలో పట్టి పీడించి నీవు దేవునికి సమీపంగా చేరనివ్వకుండా చేస్తుంది. కానీ నలు దిశల నీకు ఏ విధమైన నీకు ద్వారాలు అన్ని నీ చుట్టూ ద్వారాలన్నీ మూసుకుపోయిన సమయంలో మళ్ళీ ఎత్తన జాగ్రత్త, నీ చుట్టుపక్కల ద్వారములన్నీ మూసుకుపోయిన స్థితిలో నీవు దేవుని వైపు చూచావు. మూసుకుపోయిన అన్ని ద్వారాలు ఒక ద్వారాన్ని దేవుడిని కనులారా తెరిచి ఉంచాడు. ఇదిగో నేను తలుపు తెరచి ఉన్నాను, దాన్ని మూయగలవాడు ఎవడు? ఆయన ద్వారము తెరిస్తే దాన్ని ఎవరన్నా మూయగలరా? ఆయన ద్వారము తెరిస్తే మళ్ళీ చిత్రమే జీవితాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన ద్వారము తెరిస్తే ఏ నరమాత్రుడు ఆ ద్వారాన్ని మూయలేడు. ఆమేన్. అందుకని నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేదుగా, ఎవరు వేయలేదుగా, నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు అని ఆయన ద్వారము తెరిస్తే దాన్ని మూయగల తరము ఈనాటి తరములో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. ఎవరు లేరు, ఇంతకు ముందు లేరు, ఇప్పుడు ఉండరు, ఇక మీదట ఉండబోరు. ఆమేన్. ప్రభునందు ప్రేమనందు అన్నారా? అందుకనే నీవు ఐశ్వర్యమునైనను ఘనతనైనను శత్రువుల ప్రాణమునైనను నీవు కోరలేదు, కానీ ఈ జనులను పరిపాలించడానికి నీవు జ్ఞానం అడిగావు గనక ఇక మీదట నీ వంటి రాజు గతించిన దినములలో లేడు, ఇప్పుడు ఉండడు, ఇక మీదట ఉండబోడు అని తండ్రి అయిన దేవుడు సొలొమోనుతో మాట్లాడిన దేవుడు నీ జీవితంలో ఒకప్పుడు భయము నలు దిశలు ఆవరించి ఉన్నాము. ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. భయము, భీతి, ఒకప్పుడు భయం నిన్ను పట్టి పీడించి నేను దేవుని నుంచి దూరం చేస్తున్నాము. ఆ భయాన్ని దేవుడి నీ చేతికి అప్పగించే సమయం ఆసనమైంది. ఆమేన్. అందుకనే
ఒక పాట ఉంది, ఆ పాట గుర్తు రావట్లేదు. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లిందును, దేవా నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లిందును, దేవా నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతి నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతి నీకే. ఈ పాటను ఎప్పుడు పాడతావో తెలుసా? నీ జీవితంలో భయము నలు దిశల నుండి దేవుడి నీ పక్షాన నిలబడి నలు దిశల ఆవరించిన భయము నీ కనులెదుటి నుండి వాటిని తరిమి కొట్టినప్పుడు నీ జీవితంలో ఈ పాట పాడటం నీ పెదవుల నుండి రావడం ఆగదు. నా ప్రియమైన సహోదరులారా, గమనించు, ఈ రాత్రి అనేక మంది భయము చేత పీడింపబడుతున్నారు, భీతి చేత పీడింపబడుతున్నారు. ఈ రోజున అనేక మంది అడిగే ప్రశ్న ఏంటంటే, ప్రార్థనలోకి వస్తే బూతులు తిట్టకూడదు, ఇష్టం వచ్చిన నోరు ఆడిపోసుకోకూడదు, మరి ఎట్లా జీవిస్తారు అని అంటే, ఒక సేవకులు నేనిచ్చే సలహా ఏంటంటే, నీలో దేవుని భయం ఉంటే లోకులు మాట్లాడే మాటలు నీ నోట్లో నుంచి వస్తాయా? వస్తాయండి? రావు, రాకూడదు, అది నీకు తగదు. మీరు ఎస్తేరు గ్రంథాన్ని కానీ చదివితే, రూతుని చదివితే అక్కడ ఆ స్థలం, ఆ పొలము యొక్క యజమాని ఆమెను దీవించినట్లుగా ఉంది, కానీ శపించినట్లుగా వాటి ఆనవాళ్ళు ఆ దాఖలు లేవు. ఉన్నాయండి? రూతు ఒక పొలములో ఆ ధాన్యాన్ని అక్కడ పనివాళ్ళు ఏరుకున్న తర్వాత మిగిలిపోయిన ధాన్యాన్ని తీసుకోవడానికి వెళితే ఆమె దగ్గర ఎవరు రాకూడదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ యజమాని ఆయన కింద ఉన్న పనివాళ్ళకి చెప్పినప్పుడు ఆ యజమాని ఆమెను దీవించిన ఆనవాళ్ళ దాఖలు ఉంది, కానీ శపించిన దాఖలు ఉన్నాయా? లేవు. ఈ రోజున ఆయన రక్తము చేత కడగబడిన మనం, ఆయన చేత దీవించబడిన మనం, ఆయన చేత ఆశీర్వదించిన మనము, మన నోట దేవుణ్ణి, ఈ బైబిల్ చదువుతున్న వారు ఎవరైనా సరే వారి నోట ఆశీర్వాదము దీవెనతో కూడిన మాటలు రావాలి, కానీ శపితమైన మాటలు రాకూడదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా శపిస్తే ఒకటే మాటనండి, మీ శపితమైన మాటలు మాకు నూరంతర దీవెనగా మారును కాక. ఆమేన్. ఎవరైనా శపించినా తిట్టినా పర్వాలా, మీ తిట్లు మాకు నూరంతర దీవెనగా మారును కాక అనండి చాలు. ఇక జీవితంలో తిడతాడు మిమ్మల్ని, మీ దరిదాపుల్లో ఉంటాడా? ఉండడు. వామో ఈయన్ని తిట్లు తిడతంటే వాస్తవంగా
ఒకడు ఇంకోని తిడితే ఇంకోడు మళ్ళీ తిరిగి దాన్ని రెండంతలు తిడతాడు. ఈడేవరా ఈడు తిడుతుంటే ఆ తిట్లు బదులు దివసినాడు ఎవరా అని ఆ తిట్టినాడు నీవు నమ్ముకున్న జీవం గల దేవునిలో ఉన్న ప్రత్యేకతను గమనించాలి. అప్పుడే నీ ద్వారా ఒక ఆత్మ రక్షింపబడుతుంది. నా ప్రేమన సహోదరులు గమనించి, ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడి ఆదరణ పొందలేకయున్నదానా అంటే అన్ని క్లిష్టమైన పరిస్థితులలో అన్ని విధాలుగా బాధింపబడుతుంది. ఈ రోజున మన మధ్యలో అనేక మంది ఇటువంటి పరిస్థితులలోనే ఉన్నారు. అనేకమైన క్లిష్టమైన పరిస్థితులలో అనేక క్లిష్టమైన పరిస్థితులలో ఎటువంటి ఆదరణ లేక దిగులుతో దుఃఖముతో వేదనతో కృంగి కృషించి ఏ విధమైన నా జీవితంలో ఈ సమస్య ఎన్నటి పరిష్కారము కాదు అని దిగులు పడేవాళ్ళు ఈ రోజున అనేక మంది ఉన్నారు. అయితే వారిని ఉద్దేశించి ప్రభువు ఏమన్నారంటే నీవు భయపడనక్కర్లేదు. ఎందుకు ఈ మాట రాయబడిందంటే ఒకప్పుడు ఒకప్పుడు నీ బ్రతుకు కాలం అంతా నువ్వు భయపడ్డావు. ఇప్పుడు నేను నీ పక్షాన ఉండడానికి నేను బయలుదేరుతున్నాను. నేను నీ పక్షాన బయలుదేరుతున్నాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నిన్ను నా రక్తం ఇచ్చి నిన్ను కొని నీవు నా సొత్తువి. నువ్వు నా పక్షాన నిలబడు. నీ విషయంలో ఏ శత్రుదండు వచ్చినాడు 7 దారులలో వారు చెదిరిపోతారు. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా గమనించి, మనం ఆయన పక్షంలో నిలబడినప్పుడు ఇక మన దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇశ్రాయేలు సైన్యము ఫిలిస్తీన్ల సైన్యాన్ని నడిపిస్తున్న గాతుడైన గొలియాతును చూసి భయపడ్డారు. కానీ ఇశ్రాయేలు సైన్యాన్ని పక్షంగా బాలుడైన దావీదు బయలుదేరాడు. నీవు కత్తెయు ఈటయు బయలును తీసుకుని నా మీదకి వస్తున్నావు, కానీ సైన్యములకు అధిపతిగా యెహోవా పేరట నేను వస్తున్నాను అని గొలియాతునే సైతము తలదన్నేటట్లుగా సవాలు విసిరి ధైర్యంగా వెళ్ళి పోరాడాడు. నీ దేవుడు బలహీనుడు అని చెప్పి ధ్యానంగా ఎగతాళి చేసిన గొలియాతును శిరఛేదనం చేసి ఆకాశ పక్షులకు ఆహారంగా పెట్టేశాడు. నా దేవుడు బలహీనుడు కాదు. నా దేవుడు శక్తిహీనుడు కాదు. నా దేవుడు ఆశ్చర్య కార్యములు చేయని దేవుడు కాదు. నేను కొంతమంది అంటుంటే విన్నా, ఏం చేశాడు దేవుడు వీళ్ళకని? ఏం చేశాడు? ఒక మాట, ఒక ప్రత్యేకత మీరు గమనించండి. ఆయనను ఆశ్రయించిన వారికి నిరీక్షణ ఉన్నది. ఆయనను ఆశ్రయించని వారికి, ఆయన దగ్గర ఆయన సమీపంగా లేని వారికి దేవుడు మనకిచ్చిన నిరీక్షణ వారికి. అవునా? నా ప్రేమైన సహోదరులారా, నిరీక్షణకు ఆధారమైన దేవుని మీద మనం ఆయన మీద ఆధారపడినప్పుడు తప్పక
మనం వేసే ప్రతి అడుగులో ఆయన చిత్తానుసారంగా మనం అడుగులో ఆయన కనపరిచిన మాదిరిని మనం కనపరిచినప్పుడు మన జీవితంలో ఊహించని గొప్ప కార్యాలు, ఘనమైన కార్యములు, పరాక్రమ కార్యములు మన జీవితంలో మనం చూడగలము. గత రాత్రి దేవుని సేవకులు జయపాల్ గారు చాలా చక్కటి వర్తమానం ఇచ్చారు. యెహెజ్కేలు ప్రవక్తతో తండ్రి అనే దేవుడు ఒక మాట అంటాడు, నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా అని. అదే ప్రశ్న దేవుడు మనల్ని అడిగితే నాకేం తెలుస్తాయ్యా, నాకేం తెలుసు, నన్ను అడుగుతావేంది అని అంటారు. కానీ ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ఏమన్నాడు తెలుసు, చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ప్రభువా యెహోవా, అది నీకే తెలియను, అది నీకే తెలుసయ్యా. ఎండిన ఎముకలను ఎండిన ఎముకలు జీవం ఇచ్చే దేవుడికి ఆయన తెలియదా? మానవ వంటి చేదిన అనుభవాన్ని మధుర మార్చగలిగే దేవుడు తెలీదా? మన పరిస్థితి ఏమిటో, ఎగతాళి చేస్తే చేయని, నిందలేస్తే చేయని, అవమానం చేస్తే చేయని, ఎందుకు ప్రతిగా పూతనిచ్చే దేవుడు మనకున్నాడు. ఆమేన్. అవమానంలో ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు మనకున్నాడు. ఆయన వైపు చూడు చాలు. ఈ లోకంలో మన దేవుని వైపు చూచిన పేతురు జ్ఞానం మునిగిపోయినట్టు మన లోకంలో మునిగిపోతాం. కానీ మనం ఆకాశము వైపు మనం చూసే వ్యక్తిలో మనకైతే మనకు నిరీక్షణ, ధైర్యము, విశ్వాసము మనకుంటుంది. నా ప్రియమైన సహోదరులను గమనించు, నీవు భయపడనక్కరలేదు. చాలు. ఎన్నాళ్ళ వరకు నీ జీవితంలో నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న ఆర్థికమైన పరిస్థితిని బట్టి, నీ ఆరోగ్య విషయంలో, నీ ఏ విషయంలో అయితే నువ్వు దిగులు పడుతున్నావో దాని విషయమై, దాన్ని ఉద్దేశించి ప్రభువు నీతో మాట్లాడతా. నీవు భయపడనక్కరలేదు. ఆయన తెలీదా నువ్వు ఎట్లాంటి స్థితిలో ఉన్నావు అనేది? ఆయన తెలీదా? తెలుసా? తెలీదండి, తెలుసు. కానీ ఒకానొక సమయం ఉంది, బాధింపబడుతున్న ఎవరి ద్వారా అయితే నీవు బాధింపబడ్డావో వారిని దేవుడి నీ చేతులకు అప్పగించబోయే సమయం ఆసన్నమవుతుంది. నువ్వు ఎవరిని చూసి నువ్వు భయపడ్డావో వారి కనులెదుటనే నువ్వు ధైర్యంగా నిలబడతావు. అప్పుడు అవతల వాడు ఏమన్నా ఏదో ఒకప్పుడు నన్ను చూసి భయపడేవాడు ఇప్పుడే ధైర్యంగా నిలబడుతున్నావు అని అంటే ఒకటే మాటనండి, నేను ఎవరి పక్షంలో నిలబడ్డానో నీకు తెలిస్తే ఇలా నువ్వు నన్ను ప్రశ్నించావు. ఆమేన్. హల్లెలూయా. నేను ఎవరి పక్షంలో నిలబడ్డానో అని తెలిస్తే నువ్వు ఇట్లా నన్ను ప్రశ్నించావు. నేను నిలబడింది ఎవరి పక్షంలో తెలిసినా ఎండిన ఎముకలను మహాసైన్యంగా మార్చిన దేవుడు, కన్నీటిని ఆయన ఆనందనాక్షంగా మార్చే దేవుడు, మానవ వంటి చేతిన అనుభవాన్ని మధురంగా మార్చే దేవుడు పక్షాన ఉన్నాడు. కనుక నేను భయపడను, బెదరను, జడియను. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా గమనించండి, ఈ రోజున ఎవరి హృదయాలలో అయితే భయముతో, దిగులుతో, వేదనతో ఉన్నారో అట్టి వాని వేదన, దిగులు, బాధ, చింత అంతా దేవుడి రాత్రి కొట్టివేయుగాక. నా ప్రియమైన సహోదరులారా, ఒకప్పుడు నీ జీవితంలో నువ్వు భయపడ్డావు, ఇక మీద నువ్వు భయపడాల్సిన అవసరం.
నీవు ఆయన పక్షాన నిలబడి చూడు, నీ జీవితంలో ఊహించని కార్యములు, ఊహించని గొప్ప మార్పు నీ గృహంలో చూస్తావు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:28. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు దేవుడు జ్ఞానులకు సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏం చేస్తున్నారంటే ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. హల్లెలూయా. ఎవరెవరిని ఏర్పరచుకున్నారండి? ఎవరెవరిని అనుకున్నారు? హీనపరిచిన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, జ్ఞానము లేని వారిని, బలహీనులైన వారిని. ఈ లోకంలో బలహీన, అరే ఇడట్టి బలహీన, అరే ఇడట్టి బలహీన, ఈయన ఒక ఆట ఆడుకోవచ్చు అనుకుంటాడు బలవంతుడు. కానీ వాడికి తెలీదు ఈ బలహీనుడి పక్షాన ఒక పరాక్రమం గల దేవుడు ఉన్నాడు అనే విషయం. ఆమేన్. ఈ బలహీనుడి పక్షాన ఎవరున్నారు? చెప్పండి అమ్మా, మిమ్మల్ని అడిగేది. ఈ బలహీనుడి పక్షాన ఎవరు నిలబడ్డారు? జీవాధిపతి అనే దేవుడు నిలబడ్డాడు. ఆయన ముందు నిలబడడానికి ఉంటుందా ధైర్యం? అరే ఆయన ముందు నిలబడడానికి అక్కడ దాకా ఎందుకు? కర్మేలు పర్వతం మీద 450 మంది అబద్ధ బయలు ప్రవక్తలు ఒక పక్కన, దేవుని చేత బలంగా వాడబడిన దైవజనుడైన ఏలియా ఒక్కడే. వాస్తవ మెజారిటీ ఎవరి పక్కన ఉంది? అవతల పక్కన ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఎక్కువ మంది వారున్నారు కాబట్టి దైవజనుడైన ఏలియా వారికి మొదట అవకాశం ఇచ్చారు. వారు చేశారు. ఏమి ప్రతిఫలం లేదు. అది చెప్పండి. ఏమైనా ప్రతిఫలం ఉందా? ఉదయం నుండి సాయంత్రం వరకు చేశారు. ఏం ప్రయత్నం. అయితే దైవజనుడైన ఏలియా ఒక బలిపీఠాన్ని కట్టి ఎద్దును వధించి ఆ బలిపీఠం మీద ఎద్దుని పెట్టి ఆ మంటపాల నిండా నీళ్ళతో నింపి
ఆ బలి పశువు మీద 1-2 నీళ్లు పోసి మోకరించి ప్రార్థించినప్పుడు దైవజనుడైన ఏలియా ప్రార్థన ముగించాక మునుపే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. అది మన జీవం గల దేవుళ్ళను గొప్పతనం. మన జీవంలో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ లార్డ్. మన దేవుళ్ళను గొప్పతనం అదే. మన ప్రార్థనకు ఆలకించే దేవుడు, మన జీవితాల సమస్యలకు వాక్యం రూపంలో మనకు సమాధానం ఇచ్చే దేవుడు. నా ప్రియమైన సహోదరులారా, ఆయన మాట్లాడని దేవుడు కాదు. రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు. ఆయన మెల్లని స్వరం ద్వారా మనతో మాట్లాడే దేవుడు. ఆయన మనతో మెల్లని స్వరం ద్వారా, సేవకుల ద్వారా, వాక్యం ద్వారా, స్వరం ద్వారా, దర్శనం ద్వారా మనతో ఇన్ని విధాలుగా మాట్లాడినప్పుడు మనం ఇంకెంత ఆరాధించాలండి? ఈ లోకంలో ఉన్న ఒక సామాన్యమైన మనిషి సినిమా హీరోలకి అంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారే, జీవము గల దేవుని ఆరాధిస్తున్నాం మనం ఇంకెంత దేవునికి ఇంకెంత ప్రాధాన్యత ఇవ్వాలి? అవునా? ఇంకెంత ప్రాధాన్యత ఇవ్వాలి మనం? ఒకసారి ఇట్లా అది దైవజన చేస్తున్న గారు కారులో వెళ్తా ఒకసారి ఫుల్ ట్రాఫిక్ రష్ అయితే, ఏంది ఆ ట్రాఫిక్ ఆగిపోయింది, ఏంది కథలు ఏంటనంటే, అయ్యా ఒకసారి అటు చూడండి అని అన్నానంట. ఏమి రాని అట్టా తొంగి చూస్తే ఆ బండి మీద సచ్చిన శవలేసి ఊగులాడుతున్నట. సచ్చిన శవానికి అంత బ్యాండ్ మేళాలతో అంత ఊరేగింపు చేస్తున్నారే, ఒక జీవం లేని మనిషికి అంత ఆర్భాటాలు చేస్తున్నారే, జీవం గల దేవుని మనం ఇంకా ఆరాధించాలి. అవునా? మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు, నీ దేవుడు యెహోవానగు నేను రోషము గల దేవుడు. ఆమేన్. మనం ఆరాధించే దేవుడు ఎట్లాంటి దేవుడు? అలాటప్ప దేవుడు కాదు, మనకి ఆశ దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి మనుషుల మాట ఇచ్చి మాట మారుస్తారేమో, ఆయన మాట ఇచ్చిన వాడు మన జీవితాల్లో నెరవేర్చే దేవుడు. ఒకనొక సమయాన ఆయన ఇచ్చిన మాటను మన జీవితాల్లో నెరవేర్చి మన విషయమై పెదాలను విరిచిన వారు, మనలో ఉన్న లోపాలను చూసి పక్కకెళ్ళి హేళనగా మాట్లాడిన వాళ్ళే ఒకప్పుడు నీ స్థితిని చూసి మేము నమ్మాము, ఇప్పుడు మా కనులారా మేము చూస్తున్నాము, నీ దేవుడు ఏదో గొప్పతనం ఉంది చెప్పు అని వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టారు. ఆమేన్. అందుకని శాలం రాజు గారు రాశారు, నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచెను, ఇక ముందు వంచే రోజులు వస్తాయి. దిగులు పడద్దు. ఎందుకు దిగులు పడతావు? ఎందుకు వేదన పడతావు? ఎందుకు కన్నీరు గారుస్తావు? నీ కన్నీటిని ఆయన తుడిచి వేసే సమయం ఆసనమైంది. నీ దుఃఖములకు ప్రతిగా రెట్టింపు ఆనందాన్ని నిత్య దినములు ఆరంభమైనాయి. కొంతకాలం ఉంటుంది. నువ్వు నిరీక్షణతో ఎదురు చూడు చాలు, నీ జీవితంలో సంతోషభరితమైన దినములు ప్రారంభమవుతాయి. నా ప్రియమైన సహోదరులు గమనించి, ఈ రాత్రి ఎవరు ఈ వర్తమానం ఆలోచిస్తున్నారు నాకు తెలియదు. దుఃఖంలో ఉన్న వారికి దేవుడు తన మాట ద్వారా వారికి ఆదరణను కలుగజేయనుగాక. ఈ రాత్రి ఎవరు
నువ్వు ఒక సామాన్యుడివే కావచ్చేమో, ఒక ధనవంతుడివే కావచ్చేమో, కోటీశ్వరుడివి కావచ్చేమో. నేను అదేం పట్టించుకోను. ఈ రాత్రి కనుక నీకు మరణం సంభవిస్తే నీ గురి ఏది? నీ గమ్యం ఏది? నీ జీవితంలో మరణము ఎప్పుడు ఎవరికి ఎలా సంభవిస్తుందో ఎవరికి తెలుసా? అందుకని మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు, కలకాలం ఈ లోకములో ఉండే స్థిరుడెవడని పాట ఎందుకు రాయించాలనుకున్నారు? ఎందుకే మా ఆయుష్ 60 సంవత్సరాలు అధిక బలం అంటే క్షమించారు, మా ఆయుష్ 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇంకా మహాగనక దేవుని కృపగలం అంటే ఇక ఏ 20 20 సంవత్సరాలు బీపీ షుగర్లతో బాధపడాల్సి వచ్చింది. నా ప్రేమనే సోదరులారా గమనించి, ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన ఏ మేలు కొదువుగా ఆయన ఆశ్రయించిన వాని జీవితాలలో ఏ మేలు కొదువుగా ఉంచడు, అంత సకల సమృద్ధితో నింపగల దేవుడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనులు యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అంటే ఏది? సమృద్ధి. అరే కరువులో ఉన్న వాళ్ళు, కరువులో బాధింపబడుతున్న ఒకసారి విధవరాలు కరువు కాలం అంతా సమృద్ధిగా వారు పోషింపబడ్డారంటే అది సామాన్యమైన అసలు ఆలోచించడానికి మనకి అసాధ్యంగా ఉంది. అవునా? అసలు కరువు కాలం ఏంది? ఆ కరువు కాలం అంతా సమృద్ధిగా పోషింపబడటం ఏంది? ఇది అసాధ్యం కావచ్చేమో, కానీ ఆ సారేపతు విధవరాలు దైవజనుడైన ఏలియా మాటకు విధేయతను కనపరిచింది. ఆ కరువు కాలం అంతా సమృద్ధితో పోషింపబడింది. నా ప్రేమ సహోదరులారా, ఆయన మాటకు విధేయతను కనపరిచిన వారి జీవితాలలో ఒక కొరత గాని, లోటు గాని, లేమి గాని, దరిద్రత గాని ఏది ఉండదు. అంత సమృద్ధితో నింపబడ్డాయి. నా ప్రియమైన సహోదరులారా గమనించండి, ఒకవేళ నీవు కృంగిపోయి ఉన్నావా, దిగులుతో ఉన్నావా, చింతలో ఉన్నావా, ఈ రాత్రి నీ కన్నీటిని దేవుడితో తుడిచివేసి దేవుని దగ్గర వస్తే నీ కన్నీరు ఆయన తుడిచివేసి నీ నోటి నిండా నవ్వుతో నింపి నీ ద్వారా నీలో ఉన్న ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నటకు అనేక మంది మనోనేత్రాలను దేవుడు తెలుసుగాక. చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకొచ్చు తిరుగుచున్నాడు. చాలమ్మా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద.
ఆయన మన విషయం చింతించడం ఏంటండి? పాస్టర్ గారిని అడుగుతాను. అవును, ఆయనకు మనం అంటే మనకు ఆయన మన మీద అపరిమితమైన ప్రేమను కనపరుస్తున్నారు కాబట్టే మన విషయంలో ఆయనకు చింత ఉంటుంది. ఉదాహరణకి కుమార్తెల, ముఖ్యంగా కుమారుల విషయంలో ఎక్కడ దారి తప్పుతాడేమో అని తల్లిదండ్రులకి ఒక చింత ఉంటుంది. అవునా? పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఎక్కడ దారి తప్పిపోతాడు, ఎక్కడ చెడిపోతాడు, ఎక్కడ భ్రష్ పడతాడు, ఎక్కడ తల్లిదండ్రుల పేరు ఎక్కడ అవమానపరచని ఈ చింత ఉంటే పరిశుద్ధత వైపు పరుగులు తీయాల్సిన ఈనాటి క్రీస్తు రక్తము చేత కొనబడి నీవు నా సొత్తు అని వాగ్దానము చేయబడిన ఆయన బిడ్డలమైన మనము దారి తప్పితే మరి మనలను తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృష్టించబడిన జీవం గల దేవునికి చింత ఉండదంటారా? ఉండదు. మన జీవితంలో ఉండే ఎన్నాళ్ళ వరకు మన జీవితంలో ఎన్నో చింతలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో నిందలు వచ్చినాయి, ఎన్నో అవమానాలు వచ్చినాయి. కానీ నీ నింద, నీవు మోస్తున్న నింద నా మీద చాలు, నా మీద వేసి నా మీద నిరీక్షణ ఉంచు చాలు. నువ్వు భారం మోస్తున్నావా? నీ భారం నా మీద, నేను మోస్తా. నీ అవమానం ఉందా? నువ్వు అవమానం మధ్య నలిగిపోతున్నావా? నీ అవమానాన్ని నేను రెట్టింపు ఘనతగా మార్చే దేవుడు. మనుషుల మధ్య నీవు నిందలతో నువ్వు కృంగిపోతున్నావా? నిందకు ప్రతిగా భూదండనిచ్చే దేవుడు. నిందకు ప్రతిగా భూదండనిచ్చే దేవుడను. నిందకు ప్రతిగా భూదండనిచ్చే దేవుడను కనుకని నీ చింత నా మీద వేయి. అప్పుడు నీకు నీ చింత నుండి నేను నీకు విడుదలనిచ్చే దేవుడను. నీ హృదయంలో నా బాధను తొలగించే దేవుడను. నీ జీవితంలో ప్రతి విధమైన సమస్యల నుండి నేను తొలగించే దేవుడను. అటువంటి జీవం గల దేవుని పాదాలు పట్టుకొని ఆయన కృప కొరకు వేడుకొని ఒక్కసారి చూడండి. దుఃఖముతో అడుగు పెట్టిన వారి హృదయాలకు దేవుడు నెమ్మది గల హృదయాన్ని, స్థిరమైన హృదయాన్ని, ఆదరణతో కూడిన హృదయాన్ని దేవుడు ఈ రాత్రి వర్తమానం ఆలకించిన వారందరి హృదయాలకు ఉన్న భారం అంతా దేవుడు తొలగించిన గాక. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేరేపించబడిన వారికి ప్రార్థించండి.